ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. ఈరోజు మనము ఎంచుకున్న అంశము శ్రమ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది చాలా కష్టాలు, శ్రమలు, బాధలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితుల్లో మనం బైబిల్ లేఖనాల్లో ఒక్కొక్కరు వారు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి ఏ విధంగా స్పందించారు. సహజంగా మనము మానవులుగా మన స్పందన చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు వాక్యానుసారంగా మనం స్పందించం. ఎప్పుడైనా మనకి కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా కూడా వెంటనే మనము దేవుడిని ప్రశ్నించే వారముగా ఉంటాం. కానీ బైబిల్లోని వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి చూడాలి. వీ హ్యావ్ టు లెర్న్ అండి. జరగబోయే పరిణామాలు ఒకవేళ దేవుడు మీకు చూపించాడు అనుకోండి, మీరేమంటారు? ప్రభువా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, నేను తట్టుకోలేను. ఒకవేళ యేసుక్రీస్తు లాంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తే, అది మీకు ముందుగానే దేవుడు బయలుపరిస్తే మీరు దేవుణ్ణి ఏం అడుగుతారు చెప్పండి? ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని ఇబ్బందులు నువ్వు పడబోతున్నావు అని దేవుడు నీకు చూపిస్తే నువ్వేమంటావు? తండ్రి, నేను చచ్చిపోతాను ప్రభువా. ఫస్ట్ ఏమంటావు మనం? తండ్రి, నేను చచ్చిపోతాను, నాకు వద్దు ప్రభువా, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు నేను తట్టుకోలేను ప్రభువా, ఇందుకొరకైనా నన్ను ఈ లోకానికి తీసుకొచ్చావు అని బహుశా ఈ విధంగా మనం స్పందిస్తామేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పగా స్పందించారండి. ఆయన పడబోతున్న శ్రమ, కష్టము, బాధ, కొరడా దెబ్బలు, చర్మము చీలిపోయేలాగా కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము ఇంత దాదాపు 1.5 ఇంచ్ పైన ఉన్నదంట ఒక్కొక్క ముళ్ళు. ఎంత? 1.5 ఇంచ్ పైన. అంటే ఎంత లోతుకు వెళ్ళి ఉంటుందండి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మేకులు, ఆ సిలువ మీద వ్రాలాడటం అన్నీ ఆయనకి తెలుసు. కానీ ఏమన్నాడో తెలుసా? నా చిత్తము కాదు, నీ చిత్తం. నువ్వు నన్ను ఇందులో నుండి ప్రవేశింపబెడుతున్నావు ప్రభువా, నేను ఇందులో నుండి నేను వెళ్ళబోతున్నాను, తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు ఎస్కేప్. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి, ఇది అబద్ధము. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను, అది అబద్ధమని. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి అని బైబిల్ ఎక్కడ, శ్రమయందు, కష్టమందు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని బైబిల్ సెలవిచ్చిందే కానీ నేను అన్ని బాగు చేసేస్తాను కాదు. ఏది ఉన్నా కూడా నేను నిన్ను విడవను, ఎడబాయను. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా అన్నారు, ఈ లోకంలో మీకు కలుగు శ్రమలు అధికముగా ఉంటాయి, కానీ మీరు భయపడకండి, లోకముని నేను జయించి ఉన్నాను. కీర్తన 34వ కీర్తన 19వ వచనము ఒకసారి చూద్దామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చూడండి ఏమంటున్నాడు. ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా మనము నీతి పొందుకున్న వారముగా ఉన్నాం. అది నేను చెప్పటం లేదండి, బైబిల్లో చెప్తుంది. 2 కొరింథియన్స్లోని 5:21 ఒకసారి చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు, ఆయన యందు అంటే ఎవరు? తండ్రి యందు దేవుని నీతి అగునట్లు, నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, పాపము ఎరగని యేసుక్రీస్తు ప్రభువుని మన కోసము పాపముగా చేసి మనల్ని నీతిమంతులుగా దేవుడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఈ కీర్తనలో నీతిమంతులకు కలుగు శ్రమలు ఎంతంట? కొంచెమా కలుగుతాయని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందా లేదా? సిద్ధంగా ఉండండి అమ్మా, కలుగుతాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు పాలవుతాను, అవమానాలు పాలవుతాను, వ్యాపారంలో నష్టపోతాను, నా పని నుండి నన్ను తీసివేస్తారు, ఏ కష్టమైన రావచ్చు. దేవుడు ఏమంటాడంటే కష్టాలు కలుగుతాయి, కానీ మనకి ఊరట ఏమిటంటే ఆ కష్టాల్లో తోడుగా ఎవరుంటారు మనకి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆదరణ, ఆయన ప్రేమ నిత్యము మనకి తోడుగా ఉంటుంది. We often wish we could escape troubles, the pain of grief, loss, sorrow and failure, or even the small daily frustration that constantly wears us down. చాలా సార్లు మనం అనుకుంటాం,
ఈ శ్రమలు గుండి దేవుడు నన్ను తప్పిస్తే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ శ్రమల నుండి మనం వెళ్ళకపోతే మనం దేవునికి సమీపముగా చేరలేమండి. దేవుణ్ణి ఇంకా మనం అర్థం చేసుకోలేం. We often wish we could escape troubles, the pain of grief, loss, sorrow and failure, or even the small daily frustration that constantly wears us down. God promises to be close to the broken hearted. విరిగి నలిగిన హృదయానికి దేవుడు సమీపముగా ఉంటానని వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. To be our source of power. మన బలమై ఉంటానంటున్నాడు, మన శక్తి అయి ఉంటానంటాడు, మన ధైర్యం అయి ఉంటానంటున్నాడు, జ్ఞానము ఇస్తానంటున్నాడు. టు బీ అవర్ సోర్స్ ఆఫ్ పవర్, కరేజ్ అండ్ విజ్డమ్, హెల్పింగ్ అస్ త్రూ అవర్ ప్రాబ్లమ్స్. దేవుడు నీ సమస్యని నీ ద్వారానే పరిష్కరించేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు వచ్చేసి తీసివేసేసి నువ్వు ఇంకా వేరే కొత్త ప్రాబ్లం తెచ్చుకోమని చెప్పడు. నీ సమస్యని దేవుడు నీ ద్వారానే సాల్వ్ చేసేలాగా శక్తిని, బలముని, ఆధిక్యతని, జ్ఞానముని, సమస్తమును నీకు ఇస్తాడు. God will allow you to go through the problem and to learn how to overcome the problem, but He is not going to take out the problem. God will allow you to go through the troubles. He will teach you. నేర్పిస్తాడు ఆ శ్రమలలో నుండి నువ్వు వెళ్తున్నప్పుడు. నాకు తెలుసండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక శ్రమ, కష్టము, ఇబ్బంది కొంటూ వెళ్తున్నారు. మీరు ఏ విధంగా స్పందిస్తారో దాని ప్రకారమే మీరు ప్రతిఫలము పొందుకుంటారు. ఎవరైతే శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటాడో వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు.